వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఇంతవరకు మీకు ఏపీఎస్సి గ్రూప్ 1 మీద కానీ గ్రూప్ 2 మీద కానీ పూర్తి అవగాహన లేదు. అసలు మీరు ఫస్ట్ టైం బిగినర్స్ అనుకోండి, మీ ప్రిపరేషన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వటం వల్ల మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 రాబోయే ఎగ్జామ్స్ని అచీవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది ఈ వీడియో మీరు పూర్తి వరకు చూస్తే కంప్లీట్గా అర్థమవుతుందండి. నేను ఇక్కడ ఈ మాటతో మీకు ఇద్దరు ముగ్గురు అంటే 2-3 కేటగిరీ పీపుల్కి చెప్పదలుచుకున్నాను. అంటే ఇంతవరకు ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 మీద ఎలాంటి అవగాహన లేదు అని అంటే ఫస్ట్ టైమర్సే కాకోకుండా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు, అండ్ ఇంతకుముందు అటెంప్ట్స్ ఇచ్చి క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేక, సరైన గైడెన్స్ లేక, ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి, అండ్ ప్రిపరేషన్ చదివేటప్పుడు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇవన్నీ సరిగా ప్రణాళికాబద్ధంగా పాటించలేదు కాబట్టే వాళ్ళు సాధించలేకపోయారు. సో దాన్ని రెక్టిఫై చేసుకోవటం కోసం ఏమేం చేయాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చూస్తాం. అయితే ఎస్విఆర్ అకాడమీలో మేము ఏదైతే వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేశామో యథావిధిగా మా గైడ్లైన్స్ కనుక ఫాలో అవ్వగలిగితే మీరు రేస్లో ఉండొచ్చు. దాన్ని ఫాలో అవ్వటానికంటే ముందు అంటే మీరు వీడియో క్లాసెస్ కన్నా చూసే ముందు మీ సమయానికి తగ్గట్టు, మీ పరిస్థితులకు తగ్గట్టు, మీ ప్రొఫెషన్కి తగ్గట్టుగా మీ గైడెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఎస్విఆర్ అకాడమీలో. సో దాన్ని 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్గా మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మీరు కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కనుక కాల్ చేస్తే మీకు కస్టమైజ్డ్ స్టడీ ప్లాన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి. ఓకే అండి. అయితే ఓవరాల్గా నేను ఇప్పుడు ఒక విహంగ వీక్షణం లాగా మీరు ప్రిపరేషన్కి సంబంధించి మిస్టేక్స్ ఏం చేయకూడదు, ఎలా ఫాలో అవ్వాలో చెప్తాను. వచ్చే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ వీడియో అనేది మ్యాచ్ అవుతుంది మీకు. అయితే లాంగ్ టర్మ్లో మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి కావాలి అని అనుకుంటే, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత కింద నంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్గా గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. అసలు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండదండి ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఏదో ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీరు ప్రిపేర్ అవుతారే కానీ ఎప్పుడు కూడా మీరు ఒక పేపర్ తీసుకొని మీరు ఏం చేయాలి, ముఖ్యంగా టోటల్గా ఓవరాల్గా నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి, అండ్ ఆ ఓవరాల్గా ఉండేటప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఎలా ఉండాలి, అండ్ డే వైజ్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, డేలో ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి, నేను చేసుకునే జాబ్ పోని ఎన్ని అవర్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను, లేదా రోజు ప్రిపేర్ అవుతుంటే ఎన్ని అవర్స్ నేను చదువుతున్నాను, చదివిన దాన్ని నేను గుర్తుంచుకుంటున్నానా గుర్తుంచుకోవట్లేదా, ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్లోనే ఉంటారు మీరు. అంటే సరైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ఒక పక్కా ప్రణాళిక లేకపోతే ఏదైనా కానీ డిజాస్టర్గానే మిగులుతుందండి. ఈవెన్ ఇంత కంట్రీ నడుస్తూ ఉంటే ఈ కంట్రీ అన్నింటినీ గాడిలో పెట్టడానికి మనకి ప్రణాళికా సంఘం ఉండేది, ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, 5 years ప్లాన్స్ ఉండేది. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది, నీతి ఆయోగ్ 15 years పర్స్పెక్టివ్ ప్లాన్ ఉంది. అంటే ఇండియా 2047 కల్లా, అట్లీస్ట్ 2031 కల్లా, మనం 32 కల్లా మనం ఎలా ఉండాలి, ఏమేం చేస్తే ఇండియా డెవలప్ అవుతుంది అనే దాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నారా లేదా? అంటే మరి గవర్నమెంట్ ఎందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫాలో అవుతుంది, నీతి ఆయోగ్ ఎందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫాలో అవుతుంది? అచీవ్ చేయాలంటే ఆ టార్గెట్స్ని, ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 ఉన్నాయి, వాటికి మనకు ముందుగానే ఇచ్చారు 15 సంవత్సరాల ముందే. వాటిని మనం ప్రతి స్టేట్ కూడా అచీవ్ చేయాలి అని ఒక గోల్స్ పెట్టుకున్నారు, దాన్ని రీచ్ అవడానికి ప్రయత్నం కొనసాగిస్తారు. సేమ్ మీరు కూడా ఏం చేయాలండి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే గోల్ ఉండాలి, దాన్ని రీచ్ కావడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకోకుండా కనుక మీరు సబ్జెక్టులోకి దిగితే లేదా కోర్సులోకి దిగితే, మీరు ప్రిపేర్ అవడానికి దిగితే అది డిజాస్టర్గా మారుతుంది. అందుకని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మొట్టమొదటిగా మనకు తెలియాల్సింది సిలబస్ ఏంటి, సిలబస్ గురించి పూర్తి అవగాహన మనకు తెలుసు. అసలు ఏమేమి ఉన్నాయి, ప్రిలిమ్స్లో ఏముంది, మెయిన్స్లో ఏముంది, తర్వాత గ్రూప్ 1 ఏంటి, గ్రూప్ 2 ఏంటి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా మనకి తెలియాలి. ఓకే, దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే మీ ప్రిపరేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ కోర్స్ అవుతున్నారు అనుకుందాం. అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా గ్రూప్ 2 రాస్తారు. ఈ రెండింటిని ప్రిలిమ్స్ని మీరు కంప్లీట్గా ఒకే టైం చదువుకొని రెండింటికి ఉన్నటువంటి సిలబస్ని కోఇన్సిడెన్స్ చేసుకోవాలి అంటే నేను చెప్పిన విధంగా కనుక ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఒకేసారి గ్రూప్ 1 గ్రూప్ 2 చదివినట్టు అవుతుంది. ముందు ఏం చేస్తారంటే గ్రూప్ 2 ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ని కాన్సన్ట్రేషన్ చేస్తారండి. గ్రూప్ 2 ప్రిలిమినరీ సబ్జెక్ట్స్లో మీకు ముఖ్యంగా సొసైటీ, జియోగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇవి కనుక చదివితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోతుంది. ఇక్కడ మీకు గ్రూప్ 2 ప్రిలిమినరీ అయిపోయింది. అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ సేఫ్లోకి వచ్చారు.
మీకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరు ఏం చేస్తారు, మెయిన్స్ సబ్జెక్ట్స్ చదువుతారు. గ్రూప్ 2 మెయిన్స్ సబ్జెక్ట్ని ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు. ఏపీ హిస్టరీని ఇప్పుడే కాదండి, 2 ప్రిలిమ్స్లో ఏపీ హిస్టరీ లేదు కాబట్టి ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత చదువుకోవటం మంచి పొజిషన్ అవుతుంది, టైం కలిసి వస్తుంది మీకు. ఓకే, ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్ చదివారు, ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ కూడా చదివారు. ఎస్, ఇప్పుడు మళ్ళీ ఏమైంది, నోటిఫికేషన్ వచ్చిందని అనుకున్నాం. నోటిఫికేషన్ వస్తే గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్స్ 1 month 1.5 month గ్యాప్లో వచ్చినప్పటికీ కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆల్రెడీ చదివారు. గ్రూప్ 2 మెయిన్స్ చదవటం వల్ల గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ గ్రూప్ 2 మెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది ఇక్కడ. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అయిపోయింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ గ్రూప్ 2 మెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 1 ప్రిలిమ్స్. మరి గ్రూప్ 2 మెయిన్స్కి ఏం చేయాలండి, మెయిన్స్ ఒక్కటే డిఫరెన్స్. ఇక్కడ ఏంటి డిఫరెన్స్, అక్కడ మీరు సబ్జెక్ట్ 2లో ఉంటుంది, అదొక్కటే తప్ప సిలబస్ని 2 పరంగా చూస్తే అండి దాదాపుగా ఎకానమీ, ఇంకా గ్రూప్ 2లోనే కొన్ని సబ్జెక్ట్స్లో ఇంకా గ్రూప్ 2 ఎక్కువ ఉంటుంది సిలబస్ గ్రూప్ 1తో పోలిస్తే. ఇప్పుడు ఎకానమీ లాంటిది తీసుకోండి, ఇక్కడ 75 మార్క్స్కి ఉంటుంది. సో అందుకని మీకు అసలు వేరు సిలబస్ అనేది ఎక్కడా లేదండి. మీరు చదివేది గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా డెప్త్ ఒకటే, ఇంక్లూడింగ్ చెప్పాలంటే యూపీఎస్సీ డెప్త్ కూడా అదే. సో మనకి అడిగే ఎగ్జామ్ని బట్టి మనం తీసుకునే మ్యాటర్ని బట్టి మారుతుందే కానీ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆస్పిరెంట్కి జియోగ్రఫీ అంటే గ్రూప్ 2కి గ్రూప్ 1కి కూడా ఒకటే. జస్ట్ గ్రూప్ 1కి మీరు మెయింటైన్ చేసుకోవాల్సింది సబ్జెక్ట్ 2 కరెక్షన్ అంతే. ఇక్కడ ఆబ్జెక్టివ్ పరంగా చూసినప్పుడు మొత్తం సేమ్. సో ఇక్కడ మీరు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక ఫాలో అవ్వగలిగితే గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 వాళ్ళకి సరిపోతుంది. గ్రూప్ 1 అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కనుక కవర్ చేస్తే మీకు గ్రూప్ 1కి కూడా ఉపయోగపడుతుంది. ఇలా కనుక చూస్తే మీరు ఇంటిగ్రేటెడ్గా మీకు బాగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో మీరు ఏ ఆస్పిరెంట్ అయితే ఆ ఆస్పిరెంట్ దాని పరంగా మీరు దీన్ని చూసుకోవచ్చు. సో ఇది ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చదవాలి, ముందు ఏం చదవాలి, తర్వాత ఏం చదవాలో సబ్జెక్ట్ ఆర్డర్ కూడా ఇక్కడ నేను ఇచ్చేసాను. తర్వాత కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేదా ఆల్రెడీ చాలామంది వాళ్ళు ఇంతకుముందు క్వాలిఫై కాకపోవడానికి కూడా కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ. ఏం చేస్తారో తెలుసా, ప్రిపేర్ అవుతారండి, ఫస్ట్ రోజు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు కోర్స్ తీసుకుంటాడు, అన్నీ బాగుంటాయి, ఒక 2 రోజులు చదువుతాడు, తర్వాత 10 రోజులు చదవడేగా ఇంకౌట్, దాన్ని పక్కన పెట్టేస్తాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత ఎప్పుడో గుర్తొచ్చిన తర్వాత తీసి ఇంకొక 5-6 రోజులు చదువుతాడు, తర్వాత మళ్ళీ ఆపేస్తాడు ఇంకేదో వచ్చిందని, ఏది ఇంట్లో ప్రాబ్లమ్స్ బయట ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లమ్స్తో. ఇట్లా పోతూ ఉంటే మీకేమవుతుందో తెలుసా, దాంతో ఉన్న అటాచ్మెంట్ పోతుందండి, మీ ప్రిపరేషన్తో మీకున్న అటాచ్మెంట్ పోతుంది. కన్సిస్టెన్సీగా ఎవ్రీడే కనీసం 4 నుంచి 5 గంటలు చదివినా చాలండి, అచీవ్ చేయొచ్చు. కానీ కన్సిస్టెన్సీ లేకోకుండా మీరు 10-15 గంటలు చదివినా ఉపయోగం లేదు. సో కన్సిస్టెన్సీ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఇది చదివారు, 10 రోజులు ఆపేశారు, మళ్ళీ ఆ సబ్జెక్ట్ మొత్తం మర్చిపోయి ఏం చేస్తారో తెలుసా, మళ్ళీ అదే సబ్జెక్ట్ చదువుతారు. చాలా మంది రిపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇలానే ఉంటారు. ఇప్పుడు సొసైటీది చదువుతారండి, 10 రోజులు చదివిన తర్వాత మళ్ళీ 11వ రోజు ఒక 10 రోజులు గ్యాప్ వస్తుంది, మళ్ళీ మధ్యలో మళ్ళీ తీస్తాడు సొసైటీ సబ్జెక్టు. తీసిన తర్వాత ఆ 10 రోజులు చదివింది కూడా గుర్తులేక మళ్ళీ ఫస్ట్ కాలం చదువుతాడు. మళ్ళీ ఏం చేస్తాడు, కొన్ని రోజులు చదివి మానేసి మళ్ళీ ఫస్ట్ కాలం చదువుతాడు. ఇంకా ప్రతి సబ్జెక్ట్ని ఎన్నిసార్లు ఫస్ట్ కాలం చదువుతారంటే చాలా సార్లు ఫస్ట్ కాలం చదువుతారు. సో ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం, కన్సిస్టెన్సీ లేకపోవటం వల్ల. సో అందుకనే కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ప్రిపరేషన్లో. మీరు రోజుకి 4-5 గంటలు పెట్టుకున్నారంటే ప్రపంచం తల్లకిందులైనా కానీ ఆ 4-5 గంటలు చదవాలి రోజు. అట్లయితేనే ఈ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అలా లేరు కాబట్టి ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత కన్సిస్టెన్సీగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, ముందు మేము ఇచ్చిన వీడియో క్లాసెస్ని చదవండి. వీడియో క్లాసెస్ని చదవకోకుండా అనేక రకాలైన పీడిఎఫ్లకి టెస్ట్ సిరీస్లకి మీ మనసు ఉరుకులు పెడతా ఉంటుంది. కానీ అది సరైన యాక్షన్ ప్లాన్ కాదనమాట. మీకు అసలు పూర్తిగా వీడియో మీద ఒక సపోజ్ జీడిపి అని ఉందండి, మీరు ఓన్గా బుక్స్ ఇస్తే ఆ టెక్నికల్ టెర్మినాలజీ ఎలా అర్థం అవుతుంది, అర్థం కాదు కదా. సపోజ్ జియోగ్రఫీ తీసుకోండి, రీసెంట్గా ఇండియన్ ఓషన్ డైపోల్ అని వస్తుంది పేపర్లో, రోజు వస్తుంది ఐఓడి అని, ఎందుకంటే మనకు వర్షాలు కురవట్లేదు కాబట్టి. ఇప్పుడు ఎల్నినో వచ్చింది, ఎల్నినో అందరికీ తెలుసు, కానీ ఇండియన్ ఓషన్ డైపోల్ ఎంతమందికి తెలుసు? ఇండియన్ ఓషన్ డైపోల్ అని మీరు కొట్టి గూగుల్లో మీరు చదివితే ఆ టెక్నికల్ వర్డ్స్ అర్థం అవుతాయా మీకు? వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ వామ్ అవుతుంది, ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ కూల్గా ఉంటుంది. ఆ రెండింటి డిఫరెన్సెస్ వల్ల మీకు ఎప్పుడు ఐఓడి పాజిటివ్ ఎప్పుడు వస్తుంది, ఐఓడి నెగిటివ్ ఎప్పుడు వస్తుంది, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే వీడియో క్లాస్లో మీకు అర్థం అవుద్ది. కానీ మీరు ఓన్గా బుక్ తీస్తే ఐఓడి అర్థం అవుద్దా? ఇంపాసిబుల్. అందుకని ఏం చేయాలండి, ముందు ఎస్వీఆర్ అకాడమీలో మేము ఇచ్చిన వీడియో క్లాసెస్ చదవాలి. చదివిన తర్వాత
రివిజన్ అప్పుడు స్టడీ మెటీరియల్ని ఉపయోగించుకోవాలి, లేదా మీరు వేరే బుక్ చదువుకోవాలనుకున్నా కానీ మన వీడియో క్లాసులు చూస్తే పూర్తిగా ఒక టెర్మినాలజీ అర్థమవుతుంది. ఓహో నాకు సార్ ఇక్కడ చెప్పారు ఇదా కాన్సెప్ట్. రివిజన్ కోసం మీకు బుక్ ఉపయోగపడుతుంది, రివిజన్ కోసం మీకు బుక్ ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఇంకేమైనా మిస్ అయితే ఎప్పుడైనా కావాలంటే ఉపయోగపడుతుంది, దానికి ఉపయోగించుకోవాలి. కానీ అసలు మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్కే బుక్ ఉపయోగించుకుంటే ఇంపాసిబుల్, అది కొత్తగా చదివేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండదు తెలుసా అండి, ముందు వీడియో క్లాసులు చూడాలి, చూసిన తర్వాత రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి, కుదిరితే మ్యాక్సిమం రాసుకుంటే మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. దాని తర్వాత దాన్ని ఏం చేయాలి, రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత అప్పుడు టెస్ట్ సిరీస్ రాయాలి. అప్పుడు టెస్ట్ అంటే ఏంటండి, అందరు ముందే టెస్టులు పెట్టుకుని కూర్చుంటూ ఉంటే, టెస్ట్ అనే పేరులోనే టెస్ట్ అనేది ఉంది కదా. టెస్ట్ అంటే ఇప్పుడు నీకు వచ్చిన దాన్ని టెస్ట్ చేసుకోవటం, కానీ నువ్వు రాకముందే టెస్ట్ చేసుకుంటున్నావు. ఎందుకు? అదే బిట్ వస్తుందేమని. ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఉందండి, దాన్ని నువ్వు ఇండియన్ ఓషన్ డైపోల్ అని టెస్ట్ సిరీస్ రాస్తే నీకు వస్తుందా, వీడియో క్లాస్ వింటే నీకు వస్తుందా? సో మేజర్గా ఇప్పుడు చేసే అందరు తప్పు ఏంటంటే తెలుసా అండి, అసలు సిలబస్ పూర్తి కాకుండానే టెస్ట్ సిరీస్లు రాసుకోవటం. అసలు ఎలా గెయిన్ అవుతారు మీరు? టెస్ట్ అనేది ఎప్పుడు రాయాలి, మీకు సిలబస్ అయిపోయిన తర్వాత మీరు మిమ్మల్ని టెస్ట్ చేసుకొని, టెస్ట్లో మీకు తెలియని పదాలు వస్తే మీరు దాన్ని కవర్ చేయలేదని అర్థం, వాటిని అప్పుడు కవర్ చేసుకోవాలని అర్థం. సో రివిజన్ చేయాలి టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత. సో అది ప్రాసెస్, యాక్చువల్ ప్రొసీజర్. అది ఫాలో అవ్వకోకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు కనుక ఫాలో అయితే, సో గైడెన్స్ లేకోకుండా క్వాలిఫై అవ్వటం చాలా కష్టం అవుతుంది. అండ్ ఇంకొకటి స్మార్ట్ వర్క్ అండి. స్మార్ట్ వర్క్ అంటే హార్డ్ వర్క్ లేదని కాదు, దీంట్లో హార్డ్ వర్క్ ఆల్రెడీ అందరు చేస్తారని దాని అర్థం. అంటే స్మార్ట్ వర్క్ చేస్తే ఒక గంటలో మేము చదివితే సరిపోద్దంటే కాదు. స్మార్ట్ వర్క్ అంటే హార్డ్ వర్క్ అందరూ చేస్తారు, మీరు చేయని స్మార్ట్ వర్క్ చేయాలని అర్థం. ఇప్పుడు నువ్వు రోజుకి 5-6 గంటలు చదువుతున్నావు, హార్డ్ వర్క్ చేస్తున్నావు, ఎస్ గుడ్, ఓకే. కానీ దాన్ని స్మార్ట్గా మలుచుకోవటం ఎలా అని తెలియటమే స్మార్ట్ వర్క్ అనే పాయింట్. ఇక్కడ ఏం చేయాలండి, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లిమిటెడ్, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఏం చేయాలి, అసలు ఎలా చదవాలి దీన్ని? ఎస్వీఆర్ అకాడమీ యొక్క కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఏంటి? కొత్తగా మనం కరెంట్ అఫైర్స్ అని పెట్టి పక్కన బ్రాకెట్లో సిబిఎల్ని ఇస్తామండి. దానికి కారణం ఏంటి, అసలు ఏంటిది అంటే, అసలు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేది ఇదే అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 మెయిన్స్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 1 మెయిన్స్ కానీ, అన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కరెంట్ అఫైర్స్ని ఎవరు చదవకోకుండా వదిలేయటమే వాళ్ళు ఫెయిల్ అవడానికి కారణం. ఎక్కువ మంది బుక్స్ చదువుతూ ఉంటారండి. ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా అండి, ఎగ్జామ్ 2 నెలల ముందు కూడా చేంజెస్ వస్తున్నాయి. మరి దాన్ని మీరు ఎక్కడ రికవరీ చేస్తారు? బుక్ 2 నెలల్లో పబ్లిష్ చేస్తారా? 2026 పబ్లికేషన్ ఏదైనా ఇచ్చాడనుకోండి, బుక్ ఏదో ఒక సబ్జెక్టుకి సంబంధించి, ఈ 2026 జనవరిలో కొన్నారు, మీకు 2026 జనవరి ఎడిషన్ వచ్చింది, వాడు మళ్ళీ 2027లో మారుస్తారు. మరి ఈ 2026 తర్వాత జరిగిన అన్నీ ఏమైపోవాలి? ఇప్పుడు ఎల్నినో ఈ సంవత్సరం 40% డెఫిసిట్ ఉంది, రెయిన్ఫాల్ అనేది, ఇండియన్ మాన్సూన్ డెఫిసిట్. ఇది ఏ జియోగ్రఫీ టెక్స్ట్ బుక్ లో ఉందో చూపించండి మీరు నాకు. ఎల్నినో వచ్చి 40% డెఫిసిట్ వచ్చిందని లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటారు. గత 90 సంవత్సరాలు తీసుకున్నప్పుడు యావరేజ్, దాంట్లో ఎంతైతే వర్షపాతం యావరేజ్గా కురిసిందో దాన్ని లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటారు. ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్లో 40% డెఫిసిట్ వచ్చింది రెయిన్ఫాల్. నిన్న న్యూస్లో వచ్చింది. ఇది జియోగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్, ఎల్నినో ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి. సో ఇండియన్ ఓషన్ డైపోల్కి సంబంధించి మీరు దీన్ని ఒక టెక్స్ట్ బుక్లో చూపిస్తారా? ఇప్పుడు ఇది ఎగ్జామ్లో కన్ఫామ్గా వస్తుంది, వచ్చే ఎగ్జామ్లో. మరి ఎక్కడి నుంచి చదువుకోవాలి? ఇలాంటి 1,00,000 టాపిక్లు ఉంటాయి. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే అని ఉంది, 6th రిలీజ్ అయింది. దాంట్లో ఇండియన్ ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేటు, మెటర్నిటీ మోర్టాలిటీ రేటు, ఇండియన్ హెల్త్ సిస్టమ్ ఎలా ఉంది, స్టేట్ హెల్త్ సిస్టమ్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇండికేటర్స్ ఏంటి ఉన్నాయి, మాల్ న్యూట్రిషన్ ఎలా ఉంది, ఒబేసిటీ ఎలా ఉంది, ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చారు. నేను రోజు కరెంట్ అఫైర్స్లో చెప్తున్నా దాన్ని ఏ బుక్లో ఇస్తారు, మీరు ఏ బుక్లో చూపిస్తారు దాన్ని? అది కన్ఫామ్గా వస్తుంది, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే అని బిట్ రేపు, హెల్త్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో అందుకని కరెంట్ అఫైర్స్ అనేది స్మార్ట్గా చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు ప్రిలిమినరీలో ఉంది 20 మార్కులకి లేదా 30 మార్కులకి, అది ఒక్కటే కాదండి. అదే అందరూ చేసే తప్పు. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు జరిగేటువంటి ప్రతి టాపిక్లో కూడా, అది ఎకానమీకి సంబంధించిందో, ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది మనకి, ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ కి సంబంధించి వచ్చిందండి ఐఎస్పి. ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ కొత్త ఇండికేటర్ తీసుకొచ్చారు. అంటే ఇంతకు ముందాక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఎంత వస్తున్నాయో, ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ ఎంత ఉందో చెప్పేది ఐఐపి. ఇప్పుడు ఐఎస్పి సర్వీస్ సెక్టార్ పర్ఫార్మెన్స్ ఎంతుందో చెప్తుంది. ఈ ఇయర్ ఎకనామిక్ బుక్ లో అది ఎక్కడ ఉందో చూపించండి, ఏ కొత్త బుక్ అయినా కానీ చూసుకోండి, తిరగేయండి. తర్వాత జీడిపి బేస్ ఇయర్ నిన్న మార్చారు.
2024-25కి మార్చారు. జీడిపి నేషనల్ ఇన్కమ్లో ఏ బుక్లో అయినా కానీ బేస్ ఇయర్ 2012-13 ఉంటుంది, లేదా 11-12 ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ మీరు ఎట్లా రెక్టిఫై చేసుకున్నట్టు ఈ సంవత్సరం? దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కదా అది. తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ మార్చారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ మార్చారు. ఈ ఇయర్ టెక్స్ట్ బుక్ లో ఎవరో దాన్ని పబ్లిష్ చేయాల, కానీ నిన్న మారినాయి. మరి వీళ్ళు ఎప్పుడు పబ్లిష్ చేస్తారు? జనవరిలో పబ్లిష్ చేస్తారు. మరి ప్రిలిమినరీ అయిపోద్ది కదా, మెయిన్స్ అయిపోద్ది కదా ఆ పాటికి. సో నేను చెప్పేది ఏంటంటే, అందుకనే బుక్స్ అనేవి స్టాండర్డ్ చదవడానికే కానీ రీసెంట్గా వీడియో క్లాసులు కూడా అంతే అండి. ఇప్పుడు ఎస్వీఆర్ అకాడమీలో మేము ప్రొవైడ్ చేసిన వీడియో క్లాసెస్లో మీకు 25-26 డేటా ఉందనుకోండి, లేదా 26 డేటానే ఉంది, 26 జనవరి డేటానే ఇచ్చినాం అనుకోండి, అయినా కానీ మీరు అప్డేట్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్లో. ఎందుకో తెలుసా? వీడియో చెప్పేటప్పుడు ఈ సంవత్సరమే మేము ఇచ్చినాయి, జనవరిలోనే వీడియో అయిందనుకోండి, ఫిబ్రవరిలోనే అయిందనుకోండి, లేదా మార్చిలోనే అయిందనుకోండి, మార్చి తర్వాత జూన్లో ప్రతి మానిటరీ పాలసీ మారిపోయింది, ఇంట్రెస్ట్ రేట్ మారిపోయింది. అందుకనే మీరు ఏం చేయాలండి, వీడియో క్లాసుల్లో కానీ స్టడీ మెటీరియల్లో కానీ జనరల్గా ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా చదువుకోవాలి. కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అక్కడ కాన్సెప్ట్ నేర్చుకోవాలా. అందుకని ఎస్వీఆర్ అకాడమీలో ఎప్పుడైనా కానీ కాన్సెప్ట్ నేర్చుకోండి, కరెంట్ అఫైర్స్ డైలీ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలండి ఎప్పుడు. అందుకనే ఎవ్రీ మంత్ 15 మాడ్యూల్ దాకా ఇస్తున్నాం. జూన్ మంత్ 14 మాడ్యూల్స్ అప్లోడ్ అయిపోయినాయి. సో రోజు కనుక వాటిని చూస్తే మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది అనుకుంటున్నారు? ప్రతి సబ్జెక్ట్లో సొసైటీ, కరెంట్ సొసైటీ ఇస్తాం, కరెంట్ జియోగ్రఫీ ఇస్తాం, కరెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇస్తాం, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం వస్తాయి. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ దగ్గరకు వచ్చిందో అప్పుడు మళ్ళీ సపరేట్ చేసేస్తాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కంటిన్యూగా మీరు కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ని ఫాలో అవ్వాలి. ఎస్వీఆర్ అకాడమీలో తీసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు ఈ ఒక్క పాయింట్ని మర్చిపోవద్దండి. ఓకేనా? సో స్టాండర్డ్ని నేర్చుకోండి, వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్లో, అండ్ కరెంట్ అఫైర్స్లో రీసెంట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. రోజు మారిపోవచ్చు, ఈ రోజు చెప్పింది రేపు కూడా మారవచ్చు. అందుకని కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ ఉండాలి మీరు. ఓకేనా? సో ఇదండి. తర్వాత అసలు మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంతవరకు మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 మీద ఎలాంటి అవగాహన లేకపోయినా కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ టైం బిగినర్ అనుకోండి, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా చేసే తప్పులేంటి కొన్ని ఇంపార్టెంట్ అంటే, చాలా బుక్స్ కొనటం అండి. అసలు ఏం లేదు, కంప్లీట్గా ఒక బుక్ కాదు, ఒక్కొక్క సబ్జెక్ట్. ఇప్పుడు సొసైటీ ఉందనుకోండి, అసలు 4-5 బుక్స్ కొంటాడు. అసలు నేనేమంటున్నా, ముందు బుక్ కొంటే దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉందా నీకు? ఇందా నేను చెప్పా, జియోగ్రఫీ బుక్ కొంటావు, ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏంటో చెప్పు నాకు. ముందు చెప్పలేవు. ఎందుకో తెలుసా? నువ్వు బుక్ చదివినా చెప్పలేవు. ఎందుకు? ఒక ఫ్యాకల్టీయే చెప్పలేడు ఎగ్జామ్ లేకుండా ఇండియన్ ఓషన్ డైపోల్ని. అందుకనే ముందు చక్కగా వీడియో క్లాస్ చూస్తే కాన్సెప్ట్ వస్తుందండి. వస్తే దీనికి చక్కగా మీరు బుక్ చదవాలని ఇంకా ఉంటే వీడియో క్లాసులు మొత్తం చూశాక రివిజన్ టైంలో బుక్ను ఉపయోగించుకొని ఒకసారి చదివి, అది కూడా ఒక బుక్ ఏనండో, 100 బుక్లు కాదు. అసలు నేను కూడా ఇది వద్దంట. ఎస్వీఆర్ అకాడమీలో మీరు మన వీడియో క్లాసులు చూసి నోట్స్ రాసుకుంటే ఎనఫ్ అండి. కంటిన్యూగా మీరు స్టాండర్డ్ సిలబస్, కరెంట్ అఫైర్స్ 2 జోడించుకొని కనుక నోట్స్ రాసుకోగలిగితే డైలీ ప్రిపేర్ అయ్యారు. అందుకని కరెంట్ అఫైర్స్ని డైలీ ఒక మాడ్యూల్ చూడండి అని చెప్పేది ఎస్వీఆర్ అకాడమీలో. ఓకే, సో ఇది పరిస్థితి అండి. అంతే. మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటి? ముందు వీడియో క్లాసులు చూడాలి, బుక్స్ని రెఫరెన్స్గా ఉపయోగించుకోవాలి, ఎక్స్ట్రా పాయింట్ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఓకేనండి? సో ఇలా మీకు బుక్స్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఒక సబ్జెక్ట్కి ఫస్టే బుక్ చదవకూడదు. ఒకవేళ చూజ్ చేసుకుంటే ఒక బుక్కే చూజ్ చేసుకోండి, అది వీడియో క్లాసులు అయిపోయాక. లేదా మల్టిపుల్ బుక్స్ అసలు ఎప్పుడు కొనద్దు ఒక్కో సబ్జెక్ట్కి. ఓకేనండి? తర్వాత అసలు మెటీరియల్స్ మార్చుతూ ఉంటారండి. ఏం చేస్తారో తెలుసా? ఈరోజు మన వాళ్ళు ఒక దగ్గర తీసుకుంటాం, సపోజ్ ఇది తీసుకున్నాక పక్కన వాడు ఏం చదువుతుందో చూస్తారు, వేరే బుక్ చదువుతూ ఉంటాడు. ఈయన చదివే బుక్ని పక్కన పడేసి, లేదా ఈయన చదివే కంటెంట్ని వీడియో క్లాసులను పక్కన పడేసి ఆయన ఫాలో అవుతారు. ఆయన ఫాలో అయితే అతను ఫాలో అవుతుండ అనుకున్నాం, ఓకే అది ఫాలో అవుతుండు. మళ్ళీ ఇంకొకరిని చూస్తారు, అది ఎట్లుందో చూసుకొని అది ఫాలో అవడానికి ట్రై చేస్తారు. ఇంకా నీకు మార్చుకోవడమే సరిపోద్ది కానీ ఒకదాన్ని ఎప్పుడు కంప్లీట్ చేయడం, అది వచ్చింది ప్రాబ్లం. లేదా కొన్నాగానే అడబడేస్తారు అంతే. తర్వాత నోట్స్ రాయకపోవడం. నోట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను, నోట్స్ రాసుకోవటం వల్ల అంటే కుదిరిన వాళ్ళు, కుదరకపోతే వీడియో క్లాసులను 2 సార్లు చూస్తే ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ అప్పుడప్పుడు రాసుకుంటూ పోతే ఓకే. అసలు కుదిరిన వాళ్ళు కొంచెం మంచిగా సమయాన్ని వెచ్చించి కనుక మన వీడియో క్లాస్ చూసి నోట్స్ రాసుకొని, దీనివల్ల ఉపయోగం ఏంటో తెలుసా? ముందు మెమొరీ ఇంక్రీజ్ అవుతుందండి, మీకు మైండ్ పవర్ పెరుగుతుంది, మెమొరీ ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసే వాళ్ళకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయండి రన్నింగ్ నోట్స్కి.
సో నోట్స్ రాసుకోవటం మంచిది. తర్వాత రివిజన్ చేయకుండా ముందుకెళ్ళటం. చాలామంది చేసే తప్పు ఇది ఒకటండి. మొత్తం చదివాను అనుకుంటారు సిలబస్, నాకేం లే అనుకుంటారు, టెస్ట్ సిరీస్ రాస్తాడు, డైరెక్ట్గా ఎగ్జామ్లో పోయి కూర్చుంటాడు. అట్లీస్ట్ 1+2 రూల్ని ఫాలో అవ్వాలండి. = 3. 1+2 రూల్ ఏంటండి? ఫస్ట్ టైం మీరు చదువుతారు, చదివిన తర్వాత 2 సార్లు రివిజన్ చేస్తారు. మొత్తం ఎన్నిసార్లు చదివారంటే 3 సార్లు. ఫస్ట్ టైం సిలబస్ చదివారు, రివిజన్ 2 సార్లు, మొత్తం 3 సార్లు అవుతుంది. అప్పుడు మీరు 100% ప్రిపేర్ అయినట్టు. అప్పటి వరకు ఎగ్జామ్కి మీరు వెళ్ళారో ఇంపాసిబుల్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కరెంట్ అఫైర్స్ని వదిలేసి చివరిలో చదువుదాం అనుకోవటం. అసలు చదవాల్సిందే ఫస్ట్ నుంచి కరెంట్ అఫైర్స్. అందుకని ఎవ్రీడే మన ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసే కరెంట్ అఫైర్స్ నుంచి ఇప్పటికీ నేను గ్యారంటీ ఇస్తానండి, మినిమం 50 to 60% MCQs నేను చెప్పే కరెంట్ అఫైర్స్ నుంచి దిగిపోతాయి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 మెయిన్స్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 మెయిన్స్ కానీ, గ్రూప్ 1 మెయిన్స్ కానీ, వీటిలో అయితే 80% వస్తాయి నా కరెంట్ అఫైర్స్. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కొంచెం స్టాటిక్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో సొసైటీ నుంచి యాక్ట్స్ కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చేసుకోవాలి. అండ్ జియోగ్రఫీ కవర్ అవుతుంది. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా ఒక చాప్టర్ ఉంది. ఈ 3 సబ్జెక్టులు కూడా కవర్ అవుతాయి. హిస్టరీలో కూడా కవర్ అవుతాయి అండి. ఎందుకో తెలుసా? సో హిస్టరీలో రీసెంట్గా వచ్చిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా అడుగుతూ ఉన్నారు ప్రిలిమినరీలో, అందుకని అవి కూడా కవర్ అవుతూ ఉంటాయి. సో ఈ 3 సబ్జెక్టులు ప్రిలిమినరీలో, గ్రూప్ 2 ప్రిలిమినరీలో కవర్. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఒకటే ఒక 50 నుంచి 60%, ఒక 50% 3 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. కానీ గ్రూప్ 2 మెయిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఈ 3 నా కరెంట్ అఫైర్స్ నుంచి మాక్సిమం వస్తాయి, నేను అష్యూరెన్స్ ఇస్తాను. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 1 మెయిన్స్ కానీ ఇంకా అసలు ఇది ఇక మాట్లాడే పని లేదు. మినిమం 70 to 80% నేను అష్యూరెన్స్ ఇస్తాను. సో ఇలా కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకుండా రోజు చదవాలి, చివరిలో చదువుదామనే ఆలోచనని మానుకోండి అండి ఇప్పటికైనా. ఆల్రెడీ నేను టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడాను. టెస్ట్ సిరీస్ అంటే ఎప్పుడు రాయాలి? మీకు వచ్చిన తర్వాత రాయాలి. దాన్ని మీరు దాన్ని ఒక టూల్గా ఉపయోగించుకోవాలి, రివిజన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. టెస్ట్ సిరీస్ రాసేది ఎందుకు? మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి, అంతేగాని దాంట్లో వచ్చిన MCQs రిపీట్ అవుతాయని కాదు. అండ్ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మీకు తెలియని పదాలు ఉంటే మళ్ళీ వాటిని చదువుకోవాలి. సో రివిజన్కి ఇన్పుట్ టూల్గా ఉపయోగించుకోవాలి టెస్ట్ సిరీస్ని. ఓకేనండి? సో ఇవన్నీ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత కింద కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఎస్విఆర్ అకాడమీలో కోర్సు పర్చేజ్ చేయాలంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. www.svracademy.in అని ఉంటుంది. లేదా గూగుల్లో ఎస్విఆర్ అకాడమీ అని కూడా టైప్ చేయొచ్చు. లేదా కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తారు. దాంతోపాటు 1-to-1 గైడెన్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీ ప్రిపరేషన్ ఏ విధంగా నడుస్తుంది, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఎలా స్టార్ట్ చేయాలి, సో మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ చెప్తే ఆటోమేటిక్గా మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది.
మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది. నాకు దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు